5 కప్పులు గోధుమ పిండి. మెంతం కూర తెచ్చుకొని ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇట్లా పిండిలో వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ సాల్ట్. ఇట్లా అన్నీ మిక్సీ వేసేసి కలపాలి. ఫస్ట్ కలిపిన తర్వాత ఇట్లా వాటర్ పోసుకొని పిండి మొత్తం మిక్సీ వేసేసి చపాతీ పిండికి పిసుకున్నట్టు పిసుక్కోవాలి. అంతా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా కలిపి ఒక అరగంట. మేము ఇట్లా వంట చేస్తుంటే మా జిప్స్ వచ్చి కింద అన్ని తీసుకొని తిని ఇట్లా స్మెల్ చూసి ఉరుకుతుంది పిలవంగానే. జిప్సీ మొత్తం మంచిగా పిసికి చపాతీ పిండిలాగా కొంచెం లాస్ట్కి ఆయిల్ వేసేసి కలిపి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. తర్వాత అరగంట తర్వాత తీసి ఇలా చపాతీలాగా చేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక దాన్ని మళ్ళీ చపాతీలాగా చేసుకోవాలి. ఇట్లా మళ్ళీ చపాతీలాగా చేసేసి ఇప్పుడు దీన్ని పెంక మీద వేసుకొని మంచిగా చపాతీలాగా కాల్చుకోవాలి. కొంచెం ఇట్లా వేడైనాక మళ్ళీ దీన్ని తీసి ఇట్లా రివర్స్లో వేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పైన ఇలా ఆయిల్ వేసుకొని ఇట్లా చేసుకొని మళ్ళీ ఉల్టా వేసుకొని ఇటు కూడా ఆయిల్ వేసుకొని మంచిగా మేతి పరోటా ఈజ్ రెడీ. మేతి పరోటా రెడీ. ప్లేట్లు వేసుకొని కొంచెం పప్పు కానీ కర్రీస్ కానీ మన ఇష్టము. కర్రీతో ఇష్టం లేని వాళ్ళు పెరుగు వేసుకొని పెరుగులో కూడా పెట్టుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా మంచిది. పిల్లలు ఆకుకూరలు తినని పిల్లలకు ఇట్లా గ్రీన్ మేతి ఆకు కానీ ఆకుకూరలు కానీ వేసి ఇట్లా చపాతీ వేసి పిల్లలకు పెట్టచ్చు. పిల్లల హెల్త్కు చాలా మంచిది.